ఈ కాయ అయితే తయారైపోయింది. చాలా మెత్తగా ఉంది ఇది అయితే. అది పట్టుకోగానే ఈ కాయ అయితే ఊడిపోయింది. సో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తోటలో ఎక్కువ మనకి రైతులు ఇబ్బంది పడేది పాముల గురించి. సో పాముల బెడద అయితే ఎక్కువ ఉంటాయి. కొన్ని తీసినా ఇలాగ గుత్తులే ఉంటున్నాయి. ఇది తోటలో పండిన కాయ, పట్టుకున్న రాలిపోయిందని అయితే టేస్ట్ అయితే చూద్దాం. నిజంగా పంచదార వేసినట్టు ఉంది దీంట్లో అయితే, చాలా తీయగా ఉంది. ఈరోజు ట్రిప్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్ చూసారు కదా మామిడి తోట, ఆ ప్రదేశానికి అయితే వెళ్ళాలి. సో ఇదంతా మా ఊరు హైవే అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి మీకు రోడ్డు పైన ఏ తోటలు కనిపిస్తూనే ఉంటాయి. ఇది కొబ్బరి కోకో తోట. ఇది మనకి రోడ్డు వారన ఉంటుంది. ఇది వచ్చేసి గంటవారగూడెం, అంటే ఆల్మోస్ట్ మీకు లక్ష్మీనగరం డౌన్లో అయితే ఈ ప్రదేశం ఉంటుంది. మేమే వెళ్ళాలనుకున్న ఊరు వచ్చేసి ఇది కొత్తగూడెం అంటారు. ఆ తోటలు కూడా లోపల ఉంటాయి. ఇది జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్డు. సో మనకి స్టార్టింగ్ ఒక ఊరైతే తగిలిద్ది. మనకి కనిపిస్తున్న మొట్టమొదటి ఊరే గాంధీ కాలనీ. ఇది దోప్చర్ల రెండు ఈక్వల్గా ఉంటాయి. కానీ అక్కడి నుంచి మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది దోప్చర్లకి ఈ గాంధీ కాలనీ అనే గ్రామానికి. మనం ఈ ఊరు చివరినైతే మనకు రోడ్ సైడే మామిడి పళ్ళు అయితే అమ్ముతారు. ఇవి ఏంటంటే 2 రోజులు ముగ్గెట్టినవి, అప్పటికప్పుడు తోటలో తెచ్చినవి కూడా ఉంటాయి. కానీ ఇటు వ్యాపారం తిరుమలకి వెళ్ళే భక్తులు ఈ రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటారు. సో దాదాపు మనకి గాంధీ కాలనీ నుంచి కొత్తగూడెం అనే గ్రామం 3 కిలోమీటర్లు. అంటే దాదాపుగా అడవి ప్రాంతానికి మేము వెళ్ళడానికి ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి స్ట్రైట్ రోడ్డు మనకి చిన్న తిరుపతి అనే ఊరైతే వెళ్ళిపోద్ది. ఫైనల్గా మేము ఈ కొత్తగూడెం అనే గ్రామానికి అయితే చేరుకున్నాం. సో ఇక్కడ నుంచి మనం అటవీ ముఖం అయితే ప్రయాణించాలి. అంటే తోట ఎటు ఉందో అటు సైడ్ అయితే వెళ్ళాలి. ఇది కొత్తగూడెం అనే గ్రామం. చుట్టూ పామిల తోట వల్ల చాలా చల్లగా ఉంటుంది ఇటు ఈ రోడ్డు మొత్తం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వెళ్ళాం కదా, సేమ్ రోడ్డు ఇదే రోడ్డు. ఇది సేమ్ అదే తోటకే వెళ్ళబోతున్నాం. సో ఫైనల్గా తోటలోకి అయితే ఎంటర్ అయిపోయాం. కింద ఉన్నాయి దిగనా. ఈ ఇసుక నేల వల్ల బండి జారిపోతుంది. కొత్తపల్లి కొబ్బరి మళ్ళీ కాతున్నాయి. ఇదే కొత్తపల్లి కొబ్బరిగా. సో పచ్చడి మామిడికాయలు కోసింది ఇది, ఈ చెట్టు నుంచే కొత్తపల్లి కొబ్బరి ఇది. అండ్ ఇవి రసాల, ఇవన్నీ చెరుకు రసాలు. ఇవి గుత్తులు అయితే కాసిన చెట్టు అయితే. సో సమ్మర్ అంటే ప్రతి ఒక్కరికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఇక చూడండి గుర్తు. సో ఉంటకు చెట్టు చాలా చిన్నగా ఉంది, కానీ కాయలు చూస్తేనా మతిపోతుంది నిజంగా.
సో మొత్తం చెట్టు నిండా కాయలే. ఏదో యాపిల్ కాయలు కాసినట్టు చెట్టుకి మామిడి పళ్ళు. హైబ్రిడ్ చెట్టు అనుకుంటా, న్యాచురల్ చెట్టే కానీ కాయలు మాత్రం ఎరక్కాసింది. గుత్తులు కిందకి మాత్రం. నిన్న వర్షం రావటం వల్ల ఈరోజు అయితే చాలా చల్లగా ఉంది. మొత్తం ఇది నా బ్యాక్ సైడ్ ఇది లెమన్ ట్రీ, ఇది మొత్తం నిమ్మకాయలు ఉంటాయి ఈ చెట్టుకి. సో అండ్ నా ఫ్రంట్ కూడా అవే ఉన్నాయి మ్యాక్సిమం. మొత్తం ఇదంతా లెమన్ చెట్లే, చూసుకోవచ్చు మీరు. మొత్తం లెమన్ చెట్లే కానీ ఇవి ఇంకా కోసే దశకైతే రాలేదు. ఇప్పుడే తయారవడానికే రెడీగా ఉన్నాయి అండ్ కొంచెం గట్టిగా ఉన్నాయి ఇవి అయితే కాయలు. సో మనం వచ్చింది మామిడికాయలు కాబట్టి పక్కనే ఇది కూడా ఉంది కాబట్టి అన్నీ అది అక్కడికి వెళ్ళి మామిడికాయలన్నీ అయితే తీసుకొస్తున్నాడు. చెరుకు రసాలు ఇవన్నీ చాలా తీయగా ఉన్నాయి, మరి తింటే తెలుస్తుంది మొత్తం అవన్నీ. ఇది పండుతుంది. రెండు కాయలు చెరుకు రసాలు అవి చాలా టేస్ట్ ఉన్నాయండి, చాలా తీయగా ఉన్నాయంట. ఆల్రెడీ తినేసాడు మావాడు. సో ఈ చెట్టు చూసుకోవచ్చు చాలా కిందకి, మొన్నట్లాగానే ఇవన్నీ చెరుకు రసాలు కాబట్టి భూమికి దానికి ఎంత ఖాళీ ఉందో చూసుకోవచ్చు. చాలా కిందకైతే కాసిన కాయలు మొత్తం. ఈ తోట మొత్తం చాలా కిందగా ఉంది, కాయలు కూడా ఇంతే కిందకు ఉన్నాయి. లెంత్ చూసుకోవచ్చు, భూమికి దానికి ఎంతో లెంత్ లేదు ఆల్మోస్ట్. ఇప్పుడేగా డ్రింక్ తాగా తింటా. సో కొన్ని కాయలు అయితే కుళ్ళిపోయినవి ఏవైతే ఉంటాయి అంటే గాలి దుమ్ముకి పడిపోయి ఉండిపోయి ఉంటాయి కదా, ఇవైతే ఇక్కడ పెట్టారు చూసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కుళ్ళిపోయినాయి. మళ్ళీ వీటికి టెంకలు అవన్నీ కొన్ని అయితే అంటించేస్తారు. ఊడికి చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సరే అక్కడ పోగు అయితే ఉంది. సో అలాగా చెట్టు దగ్గర ఒక పోగు అయితే పెడుతున్నారు. మామిడి తోట మీరు చూసుంటారు, దాదాపు ఈ సమ్మర్ సీజనే మొత్తం ఈ మామిడి పళ్ళు సీజను. ఎటు చూసినా మీకు మామిడి పళ్ళే కనిపిస్తాయి. ఇవంటే తినే కాయలు, పచ్చడి కాయలు అనేది వేరు, తినే కాయలు మాత్రం ఇవి. సో ఇవైతే మనకి మామూలుగా ఈ తోటలో కన్నా బయట అమ్మేవన్నీ న్యాచురల్ అయితే కాదు, కొన్ని కెమికల్స్ అయితే వేసి పండిస్తారు. కానీ ఇవి మనకి ఫుల్ న్యాచురల్. ఇది ఈ కాయలన్నీ న్యాచురల్. కింద పడిపోయి ఉంటే చూడండి, అవి అయితే ముగ్గిపోయి అని మనం తింటాకి వాటికి. సో ఇది ముగ్గితే మాత్రం చాలా తీయగా ఉంటాయి, పంచదార కన్నా తీయగా ఉంటాయి ఈ కాయలు. చెరుకు రసాలు అంటారు వీటిని. ఇది కూడా సో అది తోట మొత్తం మీరు ఇటు చూసుకుంటే మొత్తం కాయలు. సో ఫైనల్గా నాకు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ తోట ఇప్పుడు చూడరు కానీ మొత్తం ఈ తోటలో అయితే చాలా చల్లగా ఉంది. రాత్రి వర్షం పడడం వల్ల ఇంత చల్లదనం, లేకపోతే ఎండకైనా కొంచెం ఈ తోటలో అయితే ఉండొచ్చు మనం. మామూలుగా కాయలు ఏంటి అవేంటి, కానీ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తోటలో ఎక్కువ మనకి రైతులు ఇబ్బంది పడేది పాముల గురించి. సో పాములు బెడద అయితే ఎక్కువ ఉంటాయి, కొన్ని తోటల్లో ఉంటాయి. కానీ ఈ తోట అయితే మనకి క్లీన్గా ఉంది కాబట్టి ఎటు చూసుకున్నా మనకైతే కనిపించేద్ది. ఈ మామిడి తోట చాలా క్లీన్ ఉంది కాబట్టి మనకి ఎటు నుంచి పాము వచ్చినా ఈజీగా క్యాప్చర్ చేసేయచ్చు. అంటే అంత మెయింటెనెన్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఇది మొత్తం చాలా మ్యాంగోస్, అన్నీ తినేకాయలే. అంతా వేసవకాలం, అంతా సమ్మర్. ఈ సీజన్ వచ్చిందంటే ఇవి వివిధ ప్రాంతాలకైతే తరలిస్తూ ఉంటారు. గుంటూరు, విజయవాడ అండ్ గూడెం, తణుకు, కొన్ని మెయిన్ సిటీస్కి, వైజాగ్ ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంటారు. అంటే ఇవి పల్లెటూరులో పెరిగే తోటలు కాబట్టి
ఎక్కువైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. సో ఈ కింద కూడా అయితే ఉన్నాయి. భూమికి దీనికి చాలా దగ్గర డిస్టెన్స్లో అయితే చాలా కాయలు అయితే ఉన్నాయి, మరీ దారుణంగా. చెరుకు రసాలు, ఇవన్నీ చెరుకు రసాలు. ముందే అయితే గాలికి మొన్న ఎక్కువ గాలితో వచ్చింది కదండి, అప్పుడు రాలిపోయింది. నేర్చుకో, జాయిగా నేర్చుకుంటూ ఉంటే ఫ్యూచర్లో జాయిగా యాక్టర్లో మన వాళ్ళు తీసుకుంటారు తెలుగు. మ్యాక్సిమం కాయలన్నీ తయారైపోయినాయి. బాగానే ఉంది, చూసాను బాగానే వచ్చిందిలే. సో ఇవన్నీ రెడీ తయారైపోవడానికి వచ్చినాయి. అండ్ ఇవి ఆల్మోస్ట్ ఈ కాయ అయితే తయారైపోయింది. చాలా మెత్తగా ఉంది ఇది అయితే. అది పట్టుకోగానే ఈ కాయ అయితే ఊడిపోయింది. సో కొన్ని అయితే ఎండకైతే మగ్గుతూ ఉంటాయి అంటే ఉడుక్కాయలు కూడా ఉంటాయి. అండ్ ఈ కాయ అయితే మ్యాక్సిమం పండిపోయింది, మీకు నొక్కంగానే అర్థమైపోద్ది ఆల్మోస్ట్. సో ఈ చెట్టు మొత్తం ఇదైతే పట్టుకోగానే పాపం ఊడిపోయింది, ముగ్గిపోయినట్టుంది. ఇది తోటలో పండిన కాయ, పట్టుకున్న వెంటనే రాలిపోయిందని అయితే టేస్ట్ అయితే చూద్దాం. నిజంగా పంచదార వేసినట్టు ఉంది దీంట్లో అయితే, చాలా తీయగా ఉంది. ఫ్రెష్గా ఇది చెట్టుది కోసి తింటున్నాం, బాగుంది. చెరుకు రసాలు అనే పేరు కానీ పంచదారలా ఉంది, ఇది తీయగా టేస్ట్ బాగుంది. న్యాచురల్ ఇవి. కొన్ని మార్కెట్లో అయితే కెమికల్స్ వేసి అయితే పండిస్తారు, ఇది తోటలో కాబట్టి ఫ్రెష్గా అయితే ఉంది, చాలా బాగుంది. బగలవల్లి ఇక్కడ మకాన్ గారి చెట్టుకి వచ్చిపోయారా? ఓయ్ మేము వెళ్ళిపోతాం. ఓయ్ మనీలు ఈ ఎండకి బొండం కూడా కొట్టయితే ఇచ్చారు, నీళ్ళు కూడా ఇవి కూడా తీయగా ఉన్నాయి. బాగుంది. సో డైరెక్ట్ కొంతమంది అయితే ఇలా తోటలోకి వచ్చి అలా కొనుక్కొని అయితే వెళ్తారు. డైరెక్ట్ లైవ్లో ఆ చెట్టుకాయలను అయితే అలా ఇష్టమైన చెట్టు లేకపోతే ఏదైతే మగ్గానికి వచ్చిందో ఆ చెట్లను అయితే స్పెసిఫిక్గా చూస్ చేసుకొని వాళ్ళకి ఎన్ని కాయలు కావాలో అలాగా కోసేసి ఆ ట్రైల్లో పెట్టి అయితే ఇచ్చేస్తారు. వాళ్ళు సంచులు తెచ్చుకుంటే వాటిలో అయితే వేసేస్తారు. తోటకి బోరు ఎక్కడ ఉందంటే దాదాపు చాలా దూరం వచ్చాం. ఇది అయితే బోరు, కానీ తోటలో నేను అన్నట్టు ఎక్కువగా పాములు అయితే ఉంటాయంట. బట్ బై లక్ మనకి ఏ పాము ఇంకా కనిపించలేదు ఈ తోటలో. సో ఇదంతా బోరు. సో స్ట్రైట్ అటు లెఫ్ట్ ఇటు రైట్ తడిపెట్టుకోవడం. కానీ తోట యొక్క విస్తీర్ణం దాదాపు నాకు తెలిసి 10 ఎకరాలు 15 ఎకరాలు ఉండొచ్చు మొత్తం. ఇప్పుడే పడింది, కోసేసి అదే అక్కడ పడిందా, ఇది కోసేసాను. ఇది ఇక్కడ ఉంటే కోసా. ఇదేమో అది అక్కడ సాయి పడింది పండు. అక్కడ ఉందా ఎన్ని చూసినా ఈ చెట్ల నిండా మొత్తం
మొత్తం మామిడి పళ్ళే. బాబోయ్, ఇన్ని కాయలు అయితే నేను ఎప్పుడు చూడలేదు తోటల్లో. చాలా కాయలు అయితే ఉన్నాయి తోటల నిండా. ఇటు చూసిన ఎన్ని తిన్నా కడుపు నిండిపోయింది. ఇంకా ఫుల్గా తినేసాం, కడుపు నిండిపోయింది. ఈ కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ కాయ తీసినా ఇలాగ గుత్తులు గుత్తులే ఉంటున్నాయి. చెట్టు కిందకి వెళ్దాం ఒకసారి. ఇటు చూసిన చెట్టు నిండా మొత్తం కాయలే. తోట ఎక్స్పీరియన్స్ అయితే ఎంత న్యాచురల్గా ఉంటుంది అనుకోదా. చాలా బాగుంది. ఈ ఆకుల కింద ఏదో పాము కూడా ఉండొచ్చు, మ్యాక్సిమం చూసుకోండి. మొత్తం ఆకులే. ఈ వర్షం పడింది కాబట్టి ఇది ఎలాంటి ఆకుల కింద అయితే పొడపాములు, తోచుపాములు తిరుగుతూ ఉంటాయి ఏమైనా కాటేద్దామని. సో ఇక గుత్తులు గుత్తులు అండ్ చెట్టు పైకి ఎక్కేసిన ఆశ్చర్యపోసర్లా. ఎక్కడ తింటావురా బాబా? ఫైనల్గా అయితే ఈ కాయలు మూట అయితే దాదాపు 100 కాయలు. ఇవి మొత్తం కాయలు అయితే వంటగదిలో అయితే సర్దాము. సో ఈ కాయలు మొత్తం దాదాపు 100 కాయలు పైన ఇవన్నీ. సో లోపల వరకు అయితే ఇద్దాము. సో ఇవన్నీ కొంచెం గడ్డి అయితే వేయాలి. వీటి మీద గడ్డి అయితే 2-3 రోజులుగా అయితే ముగ్గు వేయాలి. కానీ ప్రజెంట్ గడ్డి లేదు కాబట్టి గడ్డి బదులు ఇలా ఆరబెట్టాం. సో పచ్చిగా ఉన్నాయి చాలా మటుకి. మిగతా ముగ్గుని అయితే 2 రోజుల్లో ముగ్గిపోతాయి. ఈ మొత్తం 100 కాయల పైన ఉన్నాయి కదా, ఇవి దాదాపు మా ఇంటికాడ వచ్చేసి 2 రోజులు వస్తాయి అంతే. ఒక రోజుకి 50, ఒక రోజుకి 50 అలా తినేయచ్చు ఈజీ. కాల్ది ఓకే.